హలో అండి అందరికీ మనందరికీ తెలుసు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా ఊర్లలో ఉండే యూత్ చాలా పెద్ద ఎత్తున డీజేలు పెట్టుకుని వినాయక నిమజ్జన వేడుకలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా డాక్టర్లు యూత్కి ఏదైతే వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొనే యూత్కి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ముందు జాగ్రత్తల కోసం. ఆ హెచ్చరికలు ఏంటంటే రీసెంట్ డేస్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఒక 2-3 ఘటనలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 2-3 యువకులు హార్ట్అటాక్తో బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఇలా చనిపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి డాక్టర్లను అడిగితే డాక్టర్లు ఒక ప్రధాన కారణాన్ని అయితే చెప్పారు. ఆ కారణం ఏంటి అంటే మనం డీజే డ్యాన్సులు పెట్టుకొని పెద్ద ఎత్తున డ్యాన్స్ చేస్తున్నప్పుడు, అంటే డీజే పాటలు పెట్టుకొని పెద్ద ఎత్తున డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనలో ఉన్న బ్లడ్ ప్రెషర్, గుండె ఎక్కువ పని తీసుకుంటుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఏమైంది అంటే గుండె ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువై గుండె ఆగిపోవడానికి, అంటే హార్ట్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో యూత్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా పరిమిత మోతాదులో సౌండ్ పెట్టుకొని ఎంజాయ్ చేయాలి. ఇలా మీరు పరిమితి మించి డ్యాన్స్ కానీ మీ బాడీకి కనుక స్ట్రెస్ ఇస్తే హార్ట్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి డాక్టర్లు కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పటికే జర్మనీకి సంబంధించిన ఒక డాక్టర్ల బృందం కూడా ప్రూవ్ చేసిందనమాట. అంటే డీజే సౌండ్ల ద్వారా హార్ట్ అటాక్ వస్తుందని చెప్పేసి. అలాంటి సందర్భంలో యూత్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా పరిమితంగా, అంటే రొప్పు వచ్చినప్పుడు పక్క కూర్చొని కొద్దిసేపు తర్వాత మళ్ళీ డ్యాన్స్ చేయండి. ఎందుకంటే బ్రెయిన్కి హార్ట్కి ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఇస్తే తీసుకోలేక ఒకేసారి కుప్పకూలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.